నటరాజు మాస్టరే అనుకున్నా, నీతి కూడా అలాగే ఉంది కదా. వాళ్ళు ఓట్స్ తింటారు, అక్కడికి వెళ్ళి కూర్చుంటారు, గేమ్ వస్తే గేమ్ ఆడతారు, అంతే అంట. ఏం చేయాలి? గేమ్ ఆడాలా, ఓట్స్ తినాలా, తినాలిగా, తిండి తినాలి, ఇంకేం చేయాలా? ఓట్స్ పెట్టలేదని చెప్పి అనుకుంటా ఉందో ఏమో. కానీ ఎంతసేపు నటరాజు మాస్టర్ కానీ నీతు గారు కానీ వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. ఎంతసేపు శివు వాళ్ళ మీద పడి ఏడుస్తారు, లేకపోతే బాను జాను వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు. వీళ్ళ మీద మంది మీద పడి ఏడవడం ఎందుకు? చేతనైతే ఆడాలా. ఇది ఈ మాస్టర్కి ఎలాంటి టాస్కులు కావాలంటే డబ్ల్యూడబ్ల్యూఈలో ఉంటాయి కదా, ఇట్లా కుట్టుకునేది. ఆ టాస్క్లు ఇస్తే ఏమన్నా ఆడతాడేమో, బిల్డింగ్లు పడేస్తా, మనిషిని పైన ఎత్తేస్తా అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఈమెమో పరిగెత్తలేనంటుంది, ఆయనేమో టాస్క్లు ఆడలేనంటాడు. ఏమీ ఆడలేనప్పుడు ఎందుకు వచ్చినారు? మీరు కూర్చొని లవ్ చేసుకుంటా ఉండండి అని చెప్పడానికే వచ్చినట్టున్నారా? ఎలిమినేషన్ అయ్యి వెళ్ళిపోతాను అని చెప్తే జడ్జిని కూడా పంపించారు కదా. అలా పంపించకుండా మీరు ఆడండి ఉండండి అని చెప్పేసి వాళ్ళు బతిని ఆడుతున్నట్టు అలా బిహేవ్ చేయడం అయితే నాకు నచ్చలేదు. ఆయన పోతా అన్నప్పుడు పంపించేసేయాలా. హరీష్ని పంపించేశారు కదా, అలాగే పంపించేస్తుంటారా? అలా పంపించకుండా ఉన్నారు. ఇది రియాలిటీ షోగా కనిపించట్లేదు, నాకు స్క్రిప్టెడ్ షోగానే కనిపిస్తూ ఉంది. మీకు అట్లాగే అనిపించిందా? వాళ్ళు ఓట్స్ తింటే నీకెందుకు, ఓట్స్ తిరగపోతే నీకెందుకు, గేమ్ ఆడమంటే నువ్వు అక్కడ ఆమె ఏం చెప్తున్నది నీతో, నేను బయట తిరుగుతా, అక్కడ తిరుగుతా, ఇక్కడ తిరుగుతాను అని చెప్పంటే తిరుగుతూ ఉండి మంది మీద సాడీలు చెప్పుకుంటా ఉండి టాస్క్ ఆడినట్ట.